వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి. కురిసిన అకాల వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం. ఈ నెల 3వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ అలుగుపారి పక్కనే ఉన్న రామయ్యబౌలి ప్రాంతంలోకి నీరు భారీగా చేరుకుంది. మోకాళ్ల లోతు నీటిలో రామయ్యబౌలి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ వర్షం కురిసిన ప్రతిసారి తమ కాలనీలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని, మున్సిపల్ అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. మోకాలు లోతు నీటిలో గత రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన లేదన్నారు. कमिश्नर साहब, हमारे को कम से कम रात के बारिश में 2 बजे से बारिश जो शुरू हुआ, अभी तक कोई म्यूनसिपल वाला नहीं है, कोई किसी किस्म का लीडर नहीं है, ना काउंसलर फ़ोन उठा रहा। और बोले तो जो एमएलए साहब के भाई को बात करे तो क्या बोल रहे, काउंसलर के घर के सामने जाके बैठो बोल के बोल रहे। काउंसलर के घर के सामने बैठ के क्या करेंगे हम? हाँ, हमारे घर छोड़ के वो काउंसलर के घर के सामने बैठेंगे क्या जाके? हाँ, एक टीआरएस का कैंडिडेट विन नहीं हुआ बोल के जो इतना जो दुश्मनी क्या है भाई रामायबोली से उतना क्या तकलीफ है आपको? यानी कि रामायबोली से तुमको वोट नहीं मिला बोल के चैलेंज क्या है तुम्हारे को? कम से कम मिनिस्टर साहब को इतना तो एहसास होना चाहिए कि कम से कम महबूब नगर से मैं जीता हूँ, मिनिस्टर बना हूँ बोल के होना चाहिए ना। అలుగు పారటం వల్ల కింది ఉన్న లోతట్టు ప్రాంతాలు అంతా జలమయమై గుర్రపు డెక్కతో సహా ఇక్కడ రావడం జరిగింది. కావున ఈ ప్రజలకు నేను ఒకటి చెప్తున్నా, ఈ లోతట్టు ప్రాంతం చెరువు కింద ఉన్న వాళ్ళు నాలాలు మొత్తం కబ్జాలు చేసి ఆ ఇల్లు కట్టుకునడము వల్ల ఇటువంటి ఈ విపత్తు పరిస్థితిలో వర్షాలు పడ్డప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని వాళ్ళు గమనించి ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ చిన్న కాలువ ఉంది, ఆ కాలువ పైన కూడా వాళ్ళు స్లాబ్ వేసుకొని నీళ్ళు ఎక్కడ పోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దయచేసి ప్రజలు గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్లు పోవాలంటే మనం ఆ నాలా పైన ఉన్న స్లాబ్లను తొలగించి ఈ నీళ్లను పోయేటట్టు చూసుకోవాలి. హరితహార కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించి మొక్కలు నాటారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ షెడ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పలు వార్డుల్లో పర్యటించి మిషన్ భగీరథ మరియు డ్రైనేజ్ పనులను నెలలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోస్గి మున్సిపల్ చైర్మన్ మ్యాకల శిరీష, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, రాజేష్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కట్టుకునేది టీడీపీ పండు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చినట్టు అది అట్లే ఉన్నది. రికార్డు చేసుకొని తీసుకోవాలి. దానికి దీనికి ఏం సంబంధం? మనకు బయట మెయిన్ రోడ్
మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి రోడ్డుపైకి మాస్కులు లేకుండా వస్తున్న వారిని తనిఖీ చేసి 1000 రూపాయల జరిమానాలు వేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ విధించే జరిమానాలను జనాలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. కరోనా మాకేం రాదు అని స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఈ మహమ్మారిని నిరోధించడం బ్రహ్మతరం కూడా కాదని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు మున్సిపాలిటీలోని ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించి బీజేపీ తరపున గెలిచిన కౌన్సిలర్లను టీఆర్ఎస్ అధికార పార్టీ మంత్రి స్థానిక ప్రభుత్వ అధికారులతో కలిసి కేసులు పెడతామని వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈనాడు చూస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల పైన కౌన్సిలర్లు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థులు మా పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి కౌన్సిలర్లను చేర్చుకోవడం అన్నది అది సరైనటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి వారిని భయభ్రాంతులకు లోన్ చేయడం, అనేకమైనటువంటి కేసులు రిజిస్టర్ చేసి వారిని డిపార్ట్మెంట్ పరంగా ఒత్తిడి తీసుకొచ్చి మరి మీరు పార్టీలో చేరితేనే కేసులు ఉండవు, చేరకపోతే కేసులు చేస్తాం, రిమాండ్ పంపిస్తామని చెప్పి బెదిరించినటువంటి సందర్భంలో ఈనాడు మరి ఆ విధంగా బెదిరించి పార్టీలో చేర్చుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఆ విధంగా అంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరు అదే విధంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే టీఆర్ఎస్ పార్టీకి స్వతహాగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. మరి హామీ ఇచ్చినటువంటి దాంట్లో ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, బీద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదే కాకుండా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో 15,23,125 మంది కార్మికులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారని, కానీ తెలంగాణ లేబర్ కమిషన్ మాత్రం తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన 1100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రమంతా కూడా రాష్ట్రమంతా కూడా కోవిడ్లో అల్లాడుతున్న సందర్భంగా ముఖ్యంగా అందరికంటే ఎక్కువ బాధితులు ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశం మొత్తం మీద కానీ భవన నిర్మాణ కార్మికులు అత్యంత బాధితులు. భవన నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయి ఇలా ఎక్కడికక్కడ
ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భవన నిర్మాణ రంగంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి భవన నిర్మాణ కార్మికులు 15,23,126 మంది రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితేనేమి, సరైన టైంలో వాళ్ళని అప్రోచ్ చేసి కోవిడ్లో రెన్యువల్ చేసుకోవడంలో లేబర్ డిపార్ట్మెంట్ సహకరించడం వల్ల అయితేనేమి, ప్రభుత్వం ఇవాళ చెప్తున్నటువంటి లెక్కలు 6,71,437 మంది సభ్యులకు రెన్యువల్ చేయలేదు అని చెప్తా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క డబ్బు బదిలీ చెయ్యకూడనిది. దాదాపు 1,100 కోట్లు, 1000 కోట్ల పైసలకు ఎక్కడికి బదిలీ చేశారు, ఎక్కడ బదిలీ చేస్తారు, దాని లెక్కలేంటి? అడిగేవాడు లేడనా? వాళ్ళ రంగం కుదేలైపోయింది. వాళ్ళ ఊర్లలో వచ్చి తలదాచుకుంటున్నారు. దాదాపు 11-12 లక్షలకు పైచీలకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఊర్లలో తలదాచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అడిగే దిక్కు లేదు. వాళ్ళకి ఆ భవన నిర్మాణ రంగంలో పనిచేయడం తప్ప ఈ రైతు కూలీగా పనిచేయడం తెలియదు, చేన్ల పొడుతూ పోవడం తెలియదు, కలుపులు తీయడము నాట్లేయడం కూడా సరిగ్గా తెలియదు, మర్చిపోయాను. సో ఈ లెక్కలంతా బయటపెట్టాలా. దేనికి బదిలీ చేసిండ్రో అది కార్మికులకు మళ్ళీ చెందేటువంటి విధంగా కార్మికులకు అపాలజీ చెప్పి మళ్ళీ వాళ్ళకి అకౌంట్లోకి అందరిని బదిలీ చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సక్రమంగా అందరికీ అందేటట్టు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని మరిపోయడానికి ఇంకో ఇష్యూ తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది. స్టేట్ స్టాండర్డ్గా డెవలప్ కావాలా, స్టాండర్డ్గా అభివృద్ధి జరగాల. ఏదో ఇది అభివృద్ధి అని చెప్పి ఉరుకులాడపోతే ఏదో కాళేశ్వరంలో పడ్డ గంటలే పడతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమానికి మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రాణం పోశారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లను నిర్మానుష్యంగా విధుల నుంచి బహిష్కరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించాలనే సదుద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని, మిషన్ భగీరథ పథకాన్ని ప్రజలకు చేరవేసే ఇన్స్పెక్టర్లు రాత్రి పగలు కృషి చేశామని, తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి 5 సంవత్సరాలు కష్టపడితే ఇంటింటికి తాగునీరు వర్క్ ఇన్స్పెక్టర్ల ఇండ్లలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కన్నింటిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నరేష్. మిషన్ భగీరథలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాము. గత 4.5 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథలో మేము పనిచేస్తున్నాము. మేము ఎస్టిమేట్ల నుంచి కానీ, పుష్కరాల నుంచి కానీ, ప్రతి వర్క్ కానీ మేమే రాత్రి పగళ్ళు అనకుండా కష్టపడి ఎస్టిమేట్లు అన్నీ చేసినాము. మేము అన్ని వర్కులు ట్యాంక్ ఇన్స్పెక్షన్ కానీ, పైప్ లైన్ ఇన్స్పెక్షన్ కానీ ప్రతి దానికి మేము అటెండ్ అవుతూ ప్రతి వర్కులు కానీ, రిపోర్ట్ కానీ ప్రతి ఒక్కటి మేము వర్క్ చేస్తున్నాము. అట్లాగని మమ్మల్ని కావాలి ఏమి ఇంటిమేషన్ ఇవ్వకుండా మమ్మల్ని తీసేసినారు. ఎందుకు తీసినారో తెలియడం లేదు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఏఎన్సీ గారు మమ్మల్ని తీసేసినారు. మాకు ఎట్లయినా ఉద్యోగ భద్రత కల్పించాలని కేసీఆర్ గారిని మేము కోరుతున్నాము. మేము మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లము. మేము 2016 జనవరి 19 ఇక్కడ రిక్రూట్మెంట్ అయ్యాము. టోటల్ తెలంగాణ మొత్తంలో 667 వర్క్ ఇన్స్పెక్టర్లు, 47 జూనియర్ అసిస్టెంట్లు టోటల్ రిక్రూట్మెంట్ అయ్యాము. మేము తెలంగాణ 4.5 సంవత్సరాల నుంచి రాత్రి పగలుగా మన మిషన్ భగీరథ కంప్లీట్ చేయడానికి 6 నిమిషాలు కష్టపడ్డాము. ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ని ఇంతవరకు తేవడానికి ఎన్నో రాత్రులు కష్టపడి ఇంత దగ్గరికి వచ్చాము. కానీ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి జియో రిలీజ్ చేయకుండా జూన్ 30 రోజు మాకు మీరు జూలై 1 నుంచి విధులకు రావద్దని మాకు పై అధికారుల నుంచి ఈఎన్సీ గారు చెప్పారు. మేము ఇంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ వెళ్ళి కూడా కలిసి వస్తే మీకు 100% వస్తుంది, మీరు బాధపడకండి అని చెప్పి మీరు విధులకు వెళ్ళమని చెప్పారు మా ఈఎన్సీ గారు. అలాంటిది ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి జూన్ 30 రోజు తీసేశారు. మేము జూలై 1 నుంచి విధులు రావద్దన్నారు. అలా రాకుండా వల్ల 710 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. ఆ 710 కుటుంబాలు నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు. దాదాపు 1400 కుటుంబాలు ఈరోజు రోడ్డు పడ్డాయి. మేము ఏమనుకుంటున్నాం, మిషన్ భగీరథ లాస్ట్ ఇన్ని రోజులు కష్టపడి చేసిన వాళ్ళకి లాస్ట్కు మా మిషన్ కన్నీళ్ళే మిగిలాయి తప్ప ఏం లేదు. నేను మిషన్ భగీరథ స్కీమ్లో
2015లో జాయిన్ అయినాము. ఇప్పటికీ 4.5 years నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని మేము ఎలాంటి జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు మేము జాబ్కి రాకుండా ప్రిపేర్ అవుతున్నామని చెప్తే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి అదొకటి పెట్టి, ఇంకొకటి మన కేసీఆర్ గారు చాలా మందికి ఇట్లాంటి అవుట్సోర్సింగ్ బేసిక్ మీద ఇంతకుముందు కూడా వాళ్ళకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మాకు కూడా అలాగే ఉంటారని ఒక నమ్మకంతో ఇలాగ 5 years ఇప్పుడు అయిపోతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ మీద మాకు చాలా నమ్మకాలు ఉన్నాయి. దీన్ని నమ్ముకొని మాకు శాలరీస్ కూడా ఇప్పటికీ మాకు జీతాలు దాకా 7 months అవుతుంది. మామూలుగా 1 month శాలరీ రాకపోతేనే ఎంత కష్టం ఉంటుంది. ఈ జీతం మీద ఈ జాబ్ మీద డిపెండ్ అయ్యి ఎన్నో ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. వాళ్ళ శాలరీస్ ఎట్లా, వాళ్ళ జీతాలు ఎట్లా. సరే వర్క్స్ లేవనంటే కోవిడ్-19 టైంలో బయట చేసుకోవడానికి ఎలాంటి వర్క్స్ లేకపోయినా బయట చేసుకోవాలన్నా బతికి సంపాదించుకుందాం, జీవితం సంపాదించడం కంటే జీవితం గడపాలనే దాన్ని కూడా చాలా భారంగా మారింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్రాస్పేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గ్రామంలో కరెంటు, నీళ్లు మరియు గ్రామ సమస్యలపై, కరోనాపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మండలంలోని సంట్రకుంట, ఈర్లపల్లి గ్రామంలో హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హలో భయ్యా, హలో బ్రో. తెచ్చుకోమా, నువ్వే ఆర్డర్ ఇచ్చినావు, నీకు ఇలాడా ఇచ్చినాడు, నువ్వే ఆర్డర్ ఇచ్చినావు కదా, ఆయనకి పెట్టేసి ట్యాంకర్ ఇవ్వాలి, ట్రాక్టర్ ఉండాలి, శ్మశాన వాటి కట్టాలి. కట్టిరా సైట్ ఇచ్చారని సైట్ ఇచ్చారు. మరి ఎందుకు లేట్ చేస్తున్నావు? రోడ్ వేయించి ఫార్మేషన్ రోడ్డు ఎంఆర్ఓ ఇచ్చుకో, సర్వే ఇస్తా, ఆర్ఐ ఇచ్చుకో. మరి రోడ్డు లేకుండా నీకు స్థలం ఇచ్చిన అట్లా కాదు, నీకు రోడ్డు లేకుండానే సైడ్ చూపించరా? నేను ఆర్ఐ ఎంఆర్ఓ తోలిస్తా, రేపు పంపిస్తా. ఫస్ట్ రోడ్ మిషన్ పెట్టుకో. నువ్వు గ్రామ పంచాయతీ మీద పని ఉన్నావు, ఇట్లా నువ్వు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇట్లా నువ్వు కొత్త సర్పంచ్ ఎంగు నువ్వు గట్ట చేస్తున్నావు. నువ్వే రోడ్ వేసుకోవాలి, ఆఫీసులు దొరక రావాలి, కరెంటు పెంచుకోవాలి, కరెంటు చేయాలి, లైట్లు వేయాలి, ఇవన్నీ చేయాలి నువ్వు. వన్పర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మొక్క నాటి భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు వరకు 7,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేశామని, ఎవరికైనా న్యాయబద్ధంగా రావాల్సిన రైతు బంధు రాని ఎడల సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తదితరులు పాల్గొన్నారు. నేను ప్రత్యేకంగా మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ భర్తలు, మీ పిల్లలు, మీ వాళ్ళు ఎట్లా చేసే పని చేస్తారు, కానీ మీరు పట్టుదలగా తీసుకొని, మీకు ఒక పిల్ల ఉన్నా, 2 పిల్లలు ఉన్నా, వాళ్ళ పుట్టినరోజు నాడల్లా సంవత్సరానికి ఒక మొక్క నాటండి. ఒక్క మొక్క సంవత్సరానికి. మీ పిల్లల బర్త్డే నాడు కేక్ కోసే బదులు కేక్తో పాటు ఒక మొక్క నాటండి. నాటుతారా? సపోర్ట్లు కొట్టండి నాటేటట్లయితే. ఈసారి బర్త్డేలకు మీ పిల్లలు, అది ఎండాకాలం అన్న రాని బర్త్డే, ఏమి ఇబ్బంది లేదు, నాటండి. చెట్లకు నీళ్లు పోయండి, ఇబ్బంది లేదు. పెద్ద చెట్టు నాటే అవకాశం లేకపోతే సీతాఫల చెట్టు నాటండి, ఒక కానగ చెట్టు నాటండి, నీడనిచ్చేది నాటండి. జాగా ఎక్కుంటే ఒక యాప చెట్టు నాటండి. ఒక్క చెట్టు నాటితే చాలు. పాలెంలో జనాభా ఎంత సర్పంచమ్మ? అది కూడా రామకృష్ణ అడగాలనా? ఎంత రామకృష్ణ? 4,000. మీరు సంవత్సరానికి 4,000 చెట్లు నాటిననుకోండి. ఇది ప్రభుత్వం పంచాయతీ ద్వారా ఇచ్చే టార్గెట్ కాక, మీరు మనుషులు ఎవరికి వాళ్ళు
5 ఏళ్ళు నాటితే ఎన్ని అయితే 20,000 చెట్లు అయితే ఒక్క ఊర్లో. అప్పుడు ఊరు కనిపించదు. మీలో కొంతమంది విదేశాలు చూసిన వాళ్ళు ఉండవచ్చు. మీ దాంట్లో వేదిక మీద ఉన్న వాళ్ళలో చాలామంది చూసింటారు విదేశాలు. అమెరికా లాంటి పెద్ద దేశంలో పోతే రాత్రిపూట దిగేటప్పుడు లైట్లు కానీ నీకు ఊరు సిటీ కనిపించదు. అరే సిటీ ఆడ ఉంది, మనం ఇక్కడ దిగుతున్నాం, సిటీ ఆడ ఉంది, శాన్ ఫ్రాన్సిస్కో నా ఏడ ఉంది అని దేవులాడతాం. మొత్తం దట్టమైనటువంటి చెట్లు ఉంటాయి. సిటీ సెంటర్ అని పిలువబడేటువంటిది ప్రతి పట్టణంలో చౌరస్తా ఉంటుంది కదా, కొత్తకోటలో అయ్యప్ప చౌరస్తా, వనపర్తిలో రాజీవ్ చౌక్, అటువంటి కాడ ఉన్న పెద్ద బంగ్లాలు తప్ప, పొడవుగా ఆకాశానికి ఎగిరిన పెద్ద బంగ్లాలు తప్ప సిటీ కనిపించదు. బాగా 86 నెలలు ఉండి వచ్చింది బిడ్డ దగ్గర, కొడుకు దగ్గర కనిపించదు, సిటీ కనిపించదు. మరి వాళ్ళు కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ చెట్ల పెంపకంని ఒక బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి ఈరోజు అక్కడ అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం అనుకుంటే పెద్ద కష్టం కాదు, మనం కూడా చేసుకోవచ్చు. ఎవరో చేయరు, ఎక్కడోలో చేయరు, ఏం చేసినా మనమే చేసుకోవాలి. తాండూరులో కురిసిన భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు నీటి ఉధృతి తట్టుకోలేక నీటి ప్రవాహంలో కాగ్నా నది వంతెన కొట్టుకుపోయింది. తాండూరులో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. తాండూరు సమీపంలో కాగ్నా పొంగి పొర్లుతుంది. నీటి ఉధృతిని తట్టుకోలేక రోడ్డుపై నిర్మించిన వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో తాండూరు కొడంగల్ వైపు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కాగ్నా నదిపై నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు అసంపూర్ణంగా జరగడంతో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలపై తాండూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించి వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇట్లా వస్తామని చూస్తామన్నా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు ఉచిత వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతే లక్షాధికారి కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న తెలంగాణ రాష్ట్రంలో రైతు తల ఎత్తుకుని తిరిగే విధంగా, గత ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతే రాజును చేసిన ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రైతుల కోసం ఉచిత వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరపడం గొప్ప విషయమని, అది మన గట్టు మండలంలోని ఆరగిద్దలో పంపిణీ చేయడం తమకు చాలా సంతోషకరమని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఒక సంచి ఎత్తాను, ఒక సంచి ఎత్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి.
కురిసిన అకాల వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు చెరువులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.